బోగస్ ఇన్వాయిస్లతో పన్ను ఎగవేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వాణిజ్య పన్ను బకాయిలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అనంతపురం జిల్లా పుట్టూరు మండలంలో ఒక చిన్న కూలీల అధ్యక్ష మెసర్స్ లక్ష్మీ ట్రేడర్స్ ప్రొపరేటర్ కె లీలావతి, శ్రీ గణేష్ ట్రేడర్స్ అండ్ సంజీవ ట్రేడర్స్ సంజీవ్ నాయుడు అధ్యక్ష, వీళ్ళిద్దరు భార్యాభర్తల అధ్యక్ష. వీళ్ళిద్దరూ ఒక తోటలో దినసరి కూలీల అధ్యక్ష. వీళ్లతో ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి 30 కోట్ల రూపాయలను వాణిజ్య పన్నుల శాఖ ఎగరగొట్టారంటే ఎంత దుర్మార్గకరంగా ఈ వ్యవహారము, ఎంత గూడుంటానే జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళిద్దరి వెనక ప్రొద్దుటూరు సంబంధించిన రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి 100 కోట్ల రూపాయలు వాణిజ్య పన్నులకు సంబంధించిన మొత్తం బకాయిలు చెల్లించుకోకుండా మొత్తం అతని ఆస్తులు కూడా ట్రాన్స్ఫర్ చేసి ఈ ఇద్దరి వెనక ఉన్న అతని వెన్నప్పుడు కూడా ఎలాంటి కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఈ బిల్ ట్రేడింగ్ చేస్తున్న ఈ అక్రమ వ్యాపారాలపైన, ముఖ్యంగా స్క్రాప్ వ్యాపారాలపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ఈ బోగస్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఏపీ జిఎస్టీ మెంబర్స్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పన్నుల ఎగవేత జరుగుతూ ఉంది అధ్యక్ష. ఎంతమందిని ఐడెంటిఫై చేస్తారు ఈ రకంగా, ఆ వ్యక్తుల మీద ఏదైనా క్రిమినల్ కేసులు ఇంతవరకు పెట్టడం జరిగిందా, ఎన్ని వేల కోట్ల రూపాయలు అయితే ఎగవేత వేస్తా ఉన్నారో ఈ రూపంలో వాళ్ళ యొక్క ఆస్తులు ఏదైనా సీజ్ చేయడం ఏదైనా జరిగిందా అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పి. ఈ జిఎస్టీ నిబంధనల్లో ఉన్నటువంటి చిన్న చిన్న అవకాశాలని సద్వినియోగం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే సరళీకృతం చేయాలి అని పెట్టినటువంటి నిబంధనలు ఉపయోగించి వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకుని ఈ ఇన్వాయిస్లు బోగస్ గా రైజ్ చేయడం, వ్యాపారాన్ని ప్రభుత్వానికి అందకుండా చేయడం కోసం ఈ రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రానికి ఇన్వాయిస్ చేయడం, ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి చేయడం, తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలోకి ఇన్వాయిస్ చేయడం, ఇదంతా ఒక సైక్లికల్ చర్య అవుతోంది. మన రాష్ట్ర పరిధి ఎప్పుడైతే దాటి వెళ్తా ఉందో మన ఇన్వెస్టిగేషన్ కి మనకి అంతరాయం కలుగుతా ఉంది. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతోని సమన్వయం చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో కూడా ఇది ఒక సమన్వయం చేసుకుని చేయాల్సినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఎవరైతే ఈ బోగస్ ఇన్వాయిస్లు చేస్తా ఉన్నారో వాటి మీద టెక్నాలజీని ఉపయోగించి నిరంతర నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని గుర్తించి ఏరివేయడం జరుగుతోంది. ఏ విధమైనటువంటి బోగస్ ఇన్వాయిసింగ్ జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ఖజానాకి గండిపడేటువంటి ఏ చర్యల్ని కూడా సహించేటువంటిది లేదు. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటామనేటువంటిది సభకు హామీ ఇస్తున్నాం.